మా అక్క వాళ్ళ అల్లుడిని అంతలా ఇంతలా అన్నది, కంప్యూటర్లో జాబ్ చేస్తున్నా అన్నది. లాస్ట్కి వస్తారు కంపు అయింది. అవుగానే అనిలు కంప్యూటర్లో జాబ్ చేస్తామంటగా, అసలు అది ఎట్లా అని చేస్తాడో తెలుసా? తెలుసు. ఏది చెప్పు. గిట్లనే ఆన్ చేస్తారు, గిదే తెలుసు. చూసినావా అక్క, గిదిని అల్లుడు. అవుగానే అనిలు కంప్యూటర్లో ఏబీసీలు ఎన్ని ఉంటాయి? చూసినావా అత్తమ్మ, మీ తమ్ముడు నన్ను అవమానిస్తుండు. నాకేం తెలియదు, కంప్యూటర్లో ఏబీసీలు 4 ఉంటాయి. ఏబిసిడి సిడి. పిచ్చి. చూసినావా అక్క? అవును కానీ మీ అల్లుని జీతం ఎంత? అవునరా అరిత, మొన్నేమో కంప్యూటర్లో చాలా మంది పడతారంటగా. ఎట్లా పడతారా? ఎత్తేస్తే పడతారా, ఒత్తెత్తి పెడితే పడతారా? మా దోస్తులు 4 పెట్టిస్తావారా? అవుగానా నీళ్ళు అన్ని కరెక్ట్ చెప్పినామని ఇంకొకటి అడిగితే చెప్తావా? బిలియర్డ్స్ ఏం చేస్తాడు? నాకేది తెలియదు. బిల్లులకి ఇస్తాడు. కరెక్ట్ చెప్పినా కదా. మరి మీ ఆఫీసేనా? ఏసి పక్క పొంటి ఆఫీసు, మా దాంట్లోకి రానిస్తామా? అవుగాని అసలు సంగతి చెప్పలేదో. నీకు జీతం ఎంత? మట్టి మోస్తే 600, ఇటుక మోస్తే 500. అబ్బా నీళ్ళు గంత సంపాదిస్తావా? చూసినావా అక్క, మీ అల్లుంది పెద్ద సంపాదనే. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఆ మాత్రం ఉంటుందిలే. మరి పైసలు మంచిగా చూసుకోకు, ఏమన్నా ఆగం చేయగల మీ అల్లుడు. అమ్మ అక్క, ఇక నేను పోతా. మీ అల్లుడు వండుకునే టైం అయిందిగా. సాల్తీ రాపోదు గాని అయినా మా అల్లుడికి ఇప్పుడు ఎందుకు అంటాడ్రా టైంలా? ఎంత మాట అంటివి అక్క? అసలేని అల్లుంది అమెరికా టైమా? ముందే సాఫ్ట్వేర్ ఆయ్, చేపలు తింటాడు, చల్లగా అంటాడు. అబ్బో, దీని కోపం చూస్తుంటే నన్ను చంపేటట్టే ఉంది. ఏమవుతుందేమో పోయాల. అమ్మ అయ్యా, ఈ నవ్వుడు చల్లగుండా నవ్వలేక వచ్చిన పో. ఇక నేను పోతా. అగో తమ్మి, గట్లెట్లా పోతావురా? నేను కూడా వస్తున్నావు. వీళ్ళైతే పోని నిన్ను తుండు నరుకుతా కొడుక. అత్తమ్మా మీరు పోవద్దమ్మా, మీరు పోవద్దు. ఆయనే గట్నే అంటాడు కానీ మీరు పోర్రమ్మా, మళ్ళా వానమొగులు అవుతుంది. దమ్న పోర్రి. పాపించానా అత్తమ్మా, వాన కొడితే అస్సలే పోవద్దు. అగో ఎందుకు అల్లుడు, ఎందుకు పోవద్దంటున్నావు? ఇగో ఎందుకు ఏమన్నా అడగొద్దు. రేపన్న వర్రి, ఎల్లుండన్న వర్రి, లేకపోతే ఆవులెల్లుండన్న వర్రి. మీరు పోరే అమ్మా, మళ్ళా మీకు లేట్ అవుతుంది. సరే మీరు పోవద్దమ్మా, పోవద్దు. ఏందే నేను మన వచ్చినా గట్లేడుస్తుండ అల్లుడు. గట్నే తీయమ్మా, మీరైతే పోర్రి. అత్తమ్మ నన్ను ఇష్టపడి పోతున్నావా? ఈ దేవునికి కనికరం లేదా? అర్థ పోయేస్తాం రా, సాఫ్ట్వేర్ కొడుక పోయేస్తాం.
బిడ్డ పోయేస్తాం. సరే అమ్మా మంచిగా ఊర్రి. ఏడీనే గీడున్నా ఏమో బజార్లో నిలబడ్డావు, నడువు ఇంటికి, నీ పెండ్లి చేయాలి అలా. రాను అబ్బా, నీకు కోపం పోయేదాకా నేను ఇంటికే రాను, నీకు దొరకనే దొరక. కవిత, ఓ కవిత. అగో ఎవరు పిలుస్తున్నట్టున్నారు? ఉన్నవా ఇంట్లో? హర్త నువ్వాయే, దాదా ఇంట్లోకి రా. వస్తున్నానే. దాదా కూసోయే. ఏం కూర్చున్నాడో ఏమో పోయే, అంత నిమ్మలం లేకుండా అయింది. నిమ్మలం లేదా? ఏమైందే? ఇక నీకు తెలియంది ఏముందే, నా మొగడు చేపలు తిన్నాడు, సల్లగమన్నాడు. ఇంకా నయం, పొయ్యిల వండలే నీ మొగడు. ఏం చేయాలనో ఏమో ఈయనతోని అస్సలు అర్థమైతలేదు నాకు. ఇంకేం చేస్తావే, నువ్వు కూడా చేపలు తిను, చల్లగా వండు. ఎక్కిరిస్తున్నావే కవిత? ఎక్కిరిచ్చుడు కాదే హరిత, నీ మొగనికి సుక్కలు చూపెట్టాలంటే నువ్వు కూడా ఇంత సుక్కేయే, అప్పుడే అన్ని అర్థమవుతాయి. అవు నేను నిజమే చెప్తున్నా. ఏం సుక్కనే? పాల సుక్కనా లేకపోతే నూనె సుక్కనా? చల్, పాలు నీళ్ళు నూనె కాదే, మందు సుక్క. ఏంది మందు సుక్కనా? మంది చూస్తే మానం పోతుంది, ఇంట్లో చూస్తే ఇజ్జత్ పోతుంది. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? మంది గురించి భయపడితే నీ మొగడి మీద పగెట్లా తిడుతుంది. నువ్వు సుక్కేస్తేనే నీ మొగడు చక్కగా అవుతాడు, చెప్పినట్టు వింటాడు. కావచ్చు గాని నాకంత భయం అవుతుంది. మందు సుక్క అంటేనే పానవంత వణుకుతుంది. సరేతి నాకేంది, వణుకుతే ఇంటికి పోయి నీ మొగను కొనుక్కుపో. గీడ నా దగ్గర ఎందుకు కొనుక్కుతున్నావు? ఏదో పాపం నీ గురించి చెప్తుంటే నా మాట వింటలేవు. అట్లా కాదే కవిత, ఇప్పుడు మందు తాగాలంటే వైన్స్కి పోవాలి. వైన్స్కి పోతే అందరు మొగోళ్ళే ఉండరు, ఇజ్జత్ పోదు. పిచ్చిదానా, మనం ఎందుకు పోతామే? రోడ్ మీదకి పోతే 90 మంది 90 గాళ్ళు ఉంటారు. వాడికి ఒక 90 వాడేస్తే వాడే మనకు తెచ్చిస్తాడు. అదేనే, ఆ 90 గాడు మనకి ఏడ దొరకాలి ఇప్పుడు? నేను దొరకవర్త పాయే. అరే కిషోర్గా ఉన్న పైసలు అన్న ఊరు కొడుతుంది, ఇప్పుడు ఏం చేయరా మరి? అరే ఏదో చేద్దాం రా, కానీ పైసలు అయితే సంపాదిద్దాం. నీతో ఇదే ఉన్నప్పుడు ఉట్ల పండుగ, లేనప్పుడు లొట్ట పండుగ. నీ వల్లనే రా పైసలు అన్నీ పోతున్నాయి. నడే. అబ్బా, టైంకి మంచి చిల్లరగాళ్ళు వస్తుర్రే. వీలైతే మనకు మంచి మందు తెచ్చిస్తారు. కిషోర్ గానోళ్ళ వాడిని తెమ్మని చెప్తే నా మొగనికి చెప్తారు ఏ వద్దు. సప్పుడు జే కాగే, వానికొకటి వాడేస్తే వాడే సప్పుడు జేకుంటాడు. అరే ఓ 90 ఆగ్రా. అరే నిన్నేరా? ఏంది ఏడిపోతున్నావురా? నన్ను కదా అంటరా? నిన్నురా నన్ను నా ఇంటో ఏంది చెప్పు. ఏడిపోతున్నావురా? దస్తగిసి కట్టుకొని జోర్దారు పోతున్నావు. ఎట్లా పడితే ఆనికి పోతున్నా, వస్తారా? చిన్న పనుందిరా, గిద్దుకాన్ దాకా పోయేస్తావా? ఏం మాట్లాడుతున్నావు అక్క? నేను పొద్దున లేచి లండన్ పోనీకే సాత కాదు, అట్లాంటిది నువ్వు దుకాణంలో పోమంటున్నావు, అది కూడా గీ ఎండకి. అరే పోదాం పరాదురా, 10వ పార్కో ఇస్తారు. నేను చెప్పినా కదా అక్క పోరాడు పోడని. ఆ పోరాడు అస్సలు చెప్పిన మాట విన్నాడు. ఎట్లా ఓడో ఇప్పుడు చూడే. అరే నీకు ఒక బీర్ ఇస్తాం రా. ఏమైందిరా నన్ను కొడతావు? బీరట్రా. కొట్టు. అక్క ఎవరక్క ఫోన్ అన్నది? నువ్వు నా పంచ పానాలక్క, బీర్ కోసం నా పానాలు అయినిసా. నేను చెప్పిన కదా తెస్తాడని. అవునే చెప్పురు ఏమైంది? వాళ్ళు ఉప్పు దేవల్ల, పప్పు దేవల్ల, నూనె దేవల్ల, గ్యాస్ మీద దేవల్ల, పెప్సీ దేవల్ల, థమ్స్అప్ దేవల్ల, లేకపోతే బేకరీ ఎగ్ పప్పు దేవల్ల, చెప్పురు. గవన్నీ మాకెందుకురా? వైన్స్ కాడికి పోయి ఒక 2 బీర్లు పట్టుకురాపో. ఎంత మాట్లాడవక్క చిన్న పోరని పట్టుకొని. మరి ఉత్తగానే ఇస్తాం అనుకున్నవారా నీకు బీరు? అబ్బా అది కూడా కరెక్టే అక్క. సరే తెస్తే గానీ అక్క మీకు బీర్ ఎందుకు అక్క? ఎందుకా? నేను చెప్తాగే. ఏం లేదు కిషోరు, బీరకాయ చెట్లు పెడదాం అనుకుంటున్నాము. బీర్ సీసాలల్లా చెట్లు పెడితే కాయలు దబ్బున కాసాయట, అందుకే 2 బీర్లు తెమ్మంటున్నాం. అందుకే. అబ్బా మీరు నాకే ఇస్తురా? ఇండ్లల్లా కాలు సీసాలు మస్తు పాడాయి, అలా పెట్టుకోవచ్చుగా.
అరే ఇంగ్లీష్ సీజన్లో పెడితే ఎండిపోతారా ఎండిపోడకవు ఇదే కదా అక్క మీరు చెప్పేది ఎండిపోతే అయినా గవని నీకెందుకురా పోరాన్వి పట్టుకరా పో పట్టుకోరా పో నీ బీర్ నీకు ఇస్తాం గాని తెస్తే కానీ పైసలు ఇయ్యి సరే జల్దీ రండి సరే సరే వీళ్ళకైతే బాగుంది ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఏం చెప్పమంటవే చేపలు తిన్నాడు చల్లగా అన్నాడు కవిత నువ్వు దేవతవే ఏ కాదే నేను బరిశెట్టి కవితను బాధలో ఉన్న నాకు మందు పోసినావు స్టఫ్ కూడా పెట్టిన్నే నీ రుణము ఎట్లా తీసుకోవాలనే రేపు నువ్వు తెప్పిద్దు తెప్పించుడు పక్క పెట్టు కానీ నీ కాళ్ళు మొక్తా ఇటు పెట్టే నీ కాళ్ళు ఏందే పైకి వచ్చినాయి మా నాయనమ్మ ఎప్పుడో చెప్పిందే నువ్వు పెద్దగా అయినాక పైకి వస్తావని కరెస్టే నా మగడు మా అమ్మ మేనమామ ముందు నా ఇజ్జత్ అంతా తీసిండే ఏడవకే హరిత అయినా గట్ల ఎట్లా తీస్తాడే ఏడి వస్తువు ఆడనే ఉంచాలి నా మొగన్ని చూడు ఇంటికి వచ్చి ఏడి వస్తువు ఆడనే ఉంటది కాదే కవిత మా అమ్మ మా మామతోని నా మొగడు కంప్యూటర్లో పనిచేస్తాడని చెప్పింది కానీ నా మొగడు ఏం చేసిండు వాళ్ళు వచ్చేసరికి కళ్ళు తాగి అన్నాడు చేపలు కూడా తిన్నాడు తిన్నాడు 90,000 జీతం అని చెప్పుకుంటే 90 లెక్క చేసిండు ఇంకొక 10 అయితే రౌండ్ ఫిగర్ అయ్యేదే హరిత ఏం చేయాలో చెప్పేవాడిని ఏం చేయాలంటే వెందే అసంటోని మడత పెట్టి మడత పెట్టి అని పుంగి బజాయించాలి ఇవాళ లేలే 1 జంక్షన్లు జామ్ అయిపోవాలి అంతేనాయే వాడిని ఇవాళ కత్తిర పెట్టి పొక్కిలు కత్తిరిస్తీయాలా గట్ల కాదే నేను చెప్తిట్రా ఏందా అది వస్తే హరిత నువ్వు నీ మొగన్ సంగతి చూడే నీకు సపోర్ట్ నేను నిలబడతా నిజంగా నిలబడతావా అమ్మతోడు నిలబడతానే ఒరే చేపలు చల్లమంటావురా మా అమ్మోళ్ళు వస్తే నా చేతిలో నీకు ఉంటుంది ఇప్పుడు వస్తున్నా నిలబడతానే నీకే సపోర్ట్ నిలబడతానే నీకే సపోర్ట్ నిలబడతా ఎటు పోయింది ఇది అన్నం వండలేదు కూర వండలేదు వంట చేయకుండా అసలు ఎటు పోయింది నా గురించి ఇది ఏమనుకుంటుంది రాణి కోదండం తీసి దీని తోలు వలుస్తాయి అలా రాణి నా గురించి ఏమనుకుంటుంది వాళ్ళ అవ్వ వాళ్ళ మామూలు కాబట్టి అప్పుడు భయపడ్డా ఇప్పుడు ఏం పడలేదు వంట కూడా బయటికి పోతుంది రాణి
పల్లెలో ఆడలు వచ్చారు. ఈ ఆడలకు ఏం పని ఉండదు. ఎవరో పోమ్మా పో, నా పెళ్ళాం ఇట్లా లేదు. నేనేరా నీ పెళ్ళాన్ని గోండ్రిగా పమ్మకపోడా. ఎవరమ్మో నువ్వు? అచ్చం నా పెళ్ళాం లెక్కనే ఉన్నావు. అరే లెక్కేంద్ర తొక్క, నేను నీ పెళ్ళాన్నేరా. నువ్వు నా పెళ్ళానివే కన్ఫర్మ్ అయింది కానీ ఏందే బీరేసినావే? వేసినారా? ఇప్పుడు నిన్ను కూడా వేసుకుంటా. ఇచ్చేది మానం సిగ్గు నచ్చా అన్నీ పోతాయే, సంపాదించుకున్నాయి అన్నీ పోతాయే. ఆడిది బీరు తాగింది, మందు తాగిందంటే పోయిపోయి నా పెన్నం తాగిందంటే ఇచ్చేది పోతుంది. ఎవతే నీకు తాగిపించింది? లత్కోరుగా నేనేమన్నా నీళ్ళకి కావాలి తాగిపిస్తే తాగుతాను అనుకుంటున్నావారా? సొంత స్వయం కృష్ణం తాగినా. అసే నోరు కొంచెం తక్కువే. పట్ట వాటిలి ఆడిది తాగొచ్చిందంటే ఇచ్చేది పోతుంది, నా ఇచ్చేది పోతుంది. గిట్ల తాగొచ్చినవేందే తల్లి? అబ్బా సంసారి కూలిపోయింది. కాదురా, నువ్వు చేపలు తిని చల్లగా ఉన్నప్పుడు ఏడవైందిరా నీ ఇజ్జతి. ఇప్పుడు ఈ టైంలో గవ్వని ఎందుకు తీయారిత? అయింది అయిపోయి ఎక్కడో అక్కడ వెళ్ళిపోయాయి. నువ్వు ఈ టైంలో అన్ని పాత అన్ని తాగుకుంటుంటావు ఏంది? అబ్బా ఏం వెనకేసి కచ్చుకుంటున్నావురా? ఏందిరా మా అయ్య రామారావా? నేను అన్ననా? నా అన్న నాగేశ్వరరావా? నేను అన్ననా? అన్నావు. అనొచ్చుతి. నాకేమో లెక్కలు రావా? అబ్బో ఇదైతే అన్న ఇదన్నీ మనసులో పెట్టుకున్నట్టుంది. అన్నీ ఉత్తగానే అన్న. నీ తెలియదా నా గురించి నేను ఉత్త ఈతలో పుంజునని? అన్ని లెక్కలు ఇప్పుడు నేను తీస్తారా? అయ్యో నీ తాగుడు పాడుకొని పోతే ఎన్ని తాగుతావే? కాదే హరిత, నీకు గంత సేమ్ ఎందుకే? నేను లెక్కలు చేయనికి తొక్కలు చేయనికి కుక్క లెక్క నీ పక్క పంటే ఉన్నా కదా, గంత శ్రమ నీకెందుకు? ఆ దాగా అవతల వాడి మంచిగా పండుకోతీరా చెప్పు దిగుతుంది. అన్నావు అనుకో, ఈ సీజుతో కుచ్చి చంపేస్తా. దగ్గరికి రా. అమ్మో నేను రానే, భయం అవుతుంది. తంతావు ఏంద్రా తంతనా? నేను తాగొచ్చిందే నేను తన్ననికిరా. చెప్పు ఏడగన్నల్లో ఆ పర్ నీకే ఇస్తున్నా. వామ్మో నేను చెప్పలేనే, అంత ఇది కన్ఫ్యూజ్గా ఉన్నది. ఇది కళ్ళ ముందు జరుగుతుందా అనిపిస్తుంది. అవునా? అయితే నువ్వు వాటి తిరిగి నీ డిక్కిట్ పెట్టరా. డిక్కే ఎందుకే? ఎందుకంటవేంద్ర ఎడ్డి, నీ డిక్కినియాలా డొక్కు చేస్తా. వామ్మో ఇది అన్నతో పని చేస్తుంది. ఆగురా, నేను మా వాళ్ళ కోసం చేపలు తెస్తే నువ్వు తింటావారా? ఒర్రేమా తిన్నా పన్నా పొద్దుగల పోయినా దానికి ఇప్పుడు ఏందే? ఏం కావాలన్నా? ఏం లేదు, నాకు చేపలు కావాలి గంతే. ఓ శ్రీ అవ్వ గదానికేనే నన్ను గెదిమి కొడుతున్నావు. కిలోకి బదులు నీ అవ్వ 5 కిలోలు తెస్తా. అందరికి తినబెట్టు మీ వాళ్ళకు పిలిపించుకొని. అబ్బా నీ తెలివి తెల్లారగారు, మస్తు హుషారున్నావురా నువ్వైతే. నాకు కొత్త చేపలు వద్దు, నువ్వు తిన్న చేపలే కావాలి, లేకపోతే శిశుతని కుచ్చుతా. ఓసి నీ పాపం పాడు కదనే, ఇది ఎక్కడ శిక్షనే? నాకు యమధర్మరాజు కూడా ఇంత పెద్ద శిక్ష అడగవచ్చు కదనే. అవే చేపలు కాబట్టి ఎడికెళ్ళి వస్తాయి.
తింటి పోతి కనీసం ముళ్ళులో నేర్కొద్దామంటే పెంట కుప్పలో వాడేసి ఆవేశంలో ఎడగలు వస్తాయి. ఏంటిదా నిన్ను శాపం బుక్కలు లెక్క కస 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 ముక్కలు చేస్తా. నువ్వు నాకు ఏంచి పెట్టు, మంచిగా కడుపు నిండా తింటా. ఒసే పాపిస్తుందానా, నన్ను కస 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 నరికినాక ఇక నేనేడో బతుకుంటా, నీకెవడో ఇచ్చి పెడతాడే? అరే వద్దా వద్దా, నేను ఇట్లా కాదురా. అమ్మో అది కత్తి పిట్టనే, అంత మంచిగా దండ పెడతా. అమ్మో అయ్యో పట్టవాడి నా పిల్లని దావచ్చి నన్ను నరుకుతుంది. అయ్యో పడురమ్మో వచ్చింద్రా, ఉరుకుతుడు చూడు. అరే ఆగురా, రాక రాక మా అమ్మ వస్తే తేక తేక మా మామని తెస్తే ఇజ్జత్ తీసి ఇంటి మీద పెడతావురా. ఆగురా వచ్చాయి వచ్చాయి వచ్చాయి, నేను ఇల్లేడెక్కిండే. అబ్బా అరే ఇప్పుడు నువ్వు ఆగలేదనుకో కత్తిపిడి ఇసిరేస్తావు, మెడకాయ తెగుతుంది. వచ్చాయి నీ కాలు మగతా అంత పని చేయకే, ఒకటే మేడు ఉంది. చాలు నీ అవ్వ, జీవితం ఎంతో రా అని మంచిగా అడిగినాం. అడిగితే ఏమన్నావురా? మట్టి మోస్తే 600, ఇటుక మోస్తే 500 అంటావు. రే ఇజ్జత్ లేనాడా? ఏదో నా టైం బాగలేక అన్ని నిజాలు కక్కింది. నన్ను విడిచిపెట్టే నీ దండం పెడతా, ఎలా చూసి ఇచ్చేది పోతుంది. అవ్వ అట్లెట్లు ఇచ్చి పెడతారా? నేను ఇచ్చి పెట్టేదే లేదు. నరకుడు నరకుడే. అవునరా, బిలిగేట్స్ ఏం చేస్తాడంటే అదేదో చెప్పినావు చూడరా, మస్తు చెప్పినావు. ఇంకొకసారి చెప్పు. బిల్లుకి ఇస్తాడు, ఆ? బిల్లుకి ఇస్తాడు. అబ్బాయి ఎలా కాదండి, మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి, నాలుగు కొంచెం పైకెత్తి అప్పుడు కొట్టాలి. సచ్చిండ్రా అది. ఏందిరా కొడుతుందా? నీ పెళ్ళం నాతోటి చంపేస్తా అన్నది కదరా. వస్తే హరిత, నీ మొగని చంపేస్తా అన్నావు కానీ ఇంకా చంపేయలేదా? నేనైతే ఎప్పుడో చంపేస్తుండే కత్తి పిటిటి. అంటే నువ్వు కూడా వేసినావా? లేలే, ఇద్దరం కలిసి వేసినాంరా. అంటే దానికి శోభన్ నువ్వేనా? ఇద్దరు కలిసి చేసినామంటే ఏం వేసిర్రు? మందా? స్కెచ్ కూడా రా. అంటే మీరిద్దరు అనుకోకుండా తాగారు కదా? లేలే, అనుకొని కావాల్సుకునేది ఆయనం రా నీ పెళ్ళాం నేను. ఎంతకి తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? ఏమనుకొని తాగిర్రవ్వా? నీ చింతపండు చేద్దాం అనుకునేది ఆయనం. అమ్మో వీళ్ళిద్దరు గట్టిగా అనుకునేది అయినట్టు, నన్ను మెత్తగా కూర్చేటట్టేవారు. అర్జెంటుగా ఈ నుంచి ఉస్కేప్ కావాలి. వస్తే హరిత పట్టుకున్నారా? నువ్వు నరికే, నువ్వు నరుకో, నరకుడే. బాగా మా అమ్మ మా మేన మామ కోసం తీసుకొచ్చిన చేపలు ఒక్కడే తింటావారా? నిన్ను నరుకు తీయాలా? నరుకో. సపరేటు నీ అబ్బా, మీరు మనుషులా కాదులే. నరకుడేంది? నేను నిండు ప్రాణం ఉన్న ప్రాణినే. నరకుడేంది? అబ్బా నువ్వు ఒక్కడే ప్రాణమా? చేపలు ప్రాణులు కావా? అవి ఇంకా 3 ప్రాణులు. మాట్లాడతావేందే? నరుకో. నరుకుతా. ఏహే నరుకో. నరుకుడే. నరికి అవతల వాడే. ఇంకొకసారి నా అనుమతి లేకుండా ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా తాగినా నీ పని అవుతుంది. ఇక నడుమీగా
తన్నేరు నేను కిలో చేపలు తిన కర్మానికి కుక్కను కొట్టారు నయం ఏడ నరకలే ఇంకోసారి ముట్టొద్దు మళ్ళా. హాయ్ ఫ్రెండ్స్, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ పటాస్. సో గైస్ చూసిర్రా, ఇన్ని రోజులు మన విలేజ్ పటాస్లా మొగలు తాగొచ్చుడే కానీ ఫస్ట్ టైమా లేదు 2-3 వీడియోలు అయినాయి. బట్ ఇది మాత్రం లెంతీ వీడియో. హరిత తాయి పొట్టు తన్నింది అనుకో. చేపలు తిన్న పాపానికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చంపుడే అన్నట్టు. సో గైస్ వీడియోతో అయితే మీరు మస్తు ఎంటర్టైన్ అయ్యారు, మస్తు ఎంజాయ్ చేసిరని నేను అయితే అనుకుంటున్నా. సో గైస్ ఇంకో 2-3 మంత్స్ నుంచి అయితే మంచి సపోర్ట్ అయితే ఇస్తారు. ఎవ్రీ వీడియోకి మంచి రీచ్ అయితే ఉంటుంది. సో ఎవ్రీథింగ్ మీ సపోర్ట్ అనమాట. ఇంకా మీకోసం మంచి వీడియోలు చేస్తూనే ఉంటాం. ఓకే, ఇంకా తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు 1 నేమ్ దగ్గర వెయిటింగ్ మేమైతే ఎప్పుడు 1 నేమ్ పడుతుందా అని. సో మీ చేతిలో అనమాట. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు. సో వీడియో కనుక నచ్చినట్టయితే నచ్చకపోయినా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన విలేజ్ పటాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట కూడా టంగ్ అని కొట్టండి. ఓకే, మీకోసం మరొక మంచి వీడియోతో ముందుకోసం. బాయ్.